ఫేస్బుక్ మోజులో పడి నేటి యువత మానవ సంబంధానికి దూరమవుతున్నారని చాలా సందర్భాల్లో చూశాం, విన్నాం. కానీ ఫేస్బుక్లో పరిచయమైన అమ్మ కోసం కన్న తల్లిదండ్రుల్ని వదిలేయడం ఎప్పుడైనా విన్నారా? కానీ ఇక్కడ అదే జరిగింది. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. అవును, ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్లోని బరేలీలో జరిగింది. బరేలీ కాలేజ్లో సెకండ్ ఇయర్ చదువుతున్న విజయ్ మౌర్య అనే 20 ఏళ్ల విద్యార్థి ఫేస్బుక్ అమ్మ కోసం కన్నవారిని వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. 24 గంటలు ఫేస్బుక్కు అతుక్కుపోతే అందరి యువకుల్లాగే తన కొడుకు కూడా తమ స్నేహితులతో అన్ని విషయాలు చెప్పుకుంటున్నాడని విజయ్ తల్లిదండ్రులు భావించారు. అదే పనిగా విజయ్ ఫేస్బుక్కు అతుక్కుపోయినా అంతగా పట్టించుకోలేదు. గత నెల విజయ్ కనిపించకుండా పోవడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. చివరికి పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఫేస్బుక్లో పరిచయమైన అమ్మ బిందును కలుసుకోవడానికి విజయ్ వెళ్లాడని తెలిసి వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. కేరళకు చెందిన ఆమెను విజయ్ తన తల్లిగా చెప్పుకోవడంతో కన్నవాళ్లు శోకసంద్రంలో మునిగిపోయారు. త్రివేంద్రంకు చెందిన బిందు బహ్రెయిన్లో నర్సుగా పనిచేస్తోంది. విజయ్ బ్యాంకు ఖాతాలోకి ఆమె 22,000 రూపాయల్ని కూడా బదిలీ చేసింది. అంతేకాదు, తన ఫేస్బుక్ కొడుకు కోసం ఈ నెల 12న ఏకంగా బరేలీకి వచ్చింది. పోలీసులు, కుటుంబ సభ్యులు నచ్చజెప్పి బిందును విజయ్ అక్కడి నుంచి వెళ్లిపోకుండా ఆపగలిగారు. ఇక వివాదంపై నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్టు స్థానిక పోలీసులు తెలిపారు. కన్న తల్లిదండ్రులను వదిలేసి విజయ్ ఫేస్బుక్ తల్లి కోసం పాకులాడటం అక్కడి వాళ్ళందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.